ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని ఎలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్ ఏ గుప్తా అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో దిమిలి రోడ్డు జంక్షన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు అర్పించారన్నారు. ఆయన ఉద్యమంతో ఎన్నో రాష్ట్ర ఉద్యమాలు ఏర్పడ్డాయన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలు అప్పట్లో ఎంత వెనుకపడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో తెలుగు ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందాయన్నారు. అమరజీవికి భారతరత్న ప్రకటించి తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కట్టా సత్యనారాయణ, సభ్యులు కె బసవరాజు, రంగా చిన్న వెంకటస్వామి, కె జోగిరాజు గుప్తా పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలు చేయడానికి అమరజీవి చేసిన త్యాగం మరవలేనిది. ఎందుకంటే ఆయన 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ప్రాణత్యాగం చేశారు. ఆయన స్ఫూర్తితోనే ఒక ఆంధ్రప్రదేశే కాక చాలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ దేశంలో. స్వతంత్రం వచ్చాక 16 రాష్ట్రాలున్న ఈ రోజు 29 రాష్ట్రాలు ఏర్పడడానికి కారణం ఆయన చేసిన త్యాగం. అలాగే పొట్టి శ్రీరాములు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని మా ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ మహాజన సభ తరఫున ఆర్యవైశ్య కులస్తుల తరఫున కూడా కోరుకుంటున్నాం. ఈ విషయమే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్య తీసుకొని భారతరత్న పొట్టి శ్రీరాములు గారికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అమర్ రహే 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 అమర్